హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా భారీ శుభవార్త అయితే వచ్చేసిందనమాట. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే వచ్చేసాయండి. క్యాబినెట్లో ఆమోదం తెలిపి యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. సంక్రాంతి కానుకగా మహిళల ఖాతాల్లోకి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే జమ చేయాలని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుందండి. దీనికి సంబంధించి 8 రకాల మార్గదర్శకాలను కూడా కొత్తగా రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. అంటే ఈ యొక్క మార్గదర్శకాల ప్రకారం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారికి మాత్రమే డబ్బులు అనేవి ఖాతాల్లోకి జమ అవడం అయితే జరుగుతుందన్నమాట. సంక్రాంతి పండుగ సందర్భంగా మరి సూపర్ 6 పథకాల్లో చివరి పథకంగా ఉన్న ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభించేస్తే సూపర్ 6 పథకాలు అనేవి పూర్తిగా కంప్లీట్ అవుతాయండి. మరి అదేవిధంగా యొక్క పథకానికి సంబంధించి కొత్త మార్గదర్శకాలను ఏమి రిలీజ్ చేసింది ప్రభుత్వం, అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మహిళల ఖాతాల్లోకి రావాలి అంటే ఏ విధమైన అర్హతలు అనేవి ఉండాలన్న పూర్తి సమాచారం వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా సూపర్ 6 పథకాలు అనేవి తీసుకొచ్చిందండి. చెప్పిన ప్రతి పథకాన్ని నెరవేరుస్తూ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ కూడా ముందుకు వెళ్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం. సూపర్ 6 పథకాలని తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి పథకాన్ని కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం జరిగిందండి. ఈ సూపర్ 6 పథకాల్లో ముఖ్యంగా మహిళలకి అదేవిధంగా రైతులకి పెద్దపీట వేయడం అయితే జరిగిందనమాట. మహిళలకి సంబంధించి చాలా రకాల పథకాలు సూపర్ 6లో ఉన్నాయండి. దీంట్లో మనం ముఖ్యంగా చూసుకుంటే తల్లికి వందనం కానివ్వండి, ఫ్రీ గ్యాస్ కానివ్వండి, ఫ్రీ బస్ కానివ్వండి, అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం కానివ్వండి, ఇలా పలు రకాల పథకాలు అనేవి మరి ఎక్కువ సంక్షేమ పథకాల్లో మహిళలకి ప్రాధాన్యత అయితే ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా చెప్పిన పథకాలనే కాకుండా చెప్పని పథకాలను కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడం అయితే జరిగిందనమాట. వాహన మిత్ర పథకం ద్వారా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లందరినీ కూడా ఆదుకోవడం అయితే జరిగిందండి. అదేవిధంగా మహిళలకు ఫ్రీ బస్సు, అదేవిధంగా అన్నదాతలకు రైతన్నలకు అన్నదాత సుఖీభవ, దీంతో పాటుగా పిల్లలకు తల్లికి వందనం పథకం ద్వారా ఎంతో ప్రతిష్టాత్మకంగా పలు రకాల పథకాలను ఆయన ప్రారంభించారు. అయితే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి కీలక అప్డేట్స్ అయితే వచ్చేసాయండి. ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18 ఏళ్ళు దాటి 60 సంవత్సరముల లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో అందరూ కూడా ఎప్పుడెప్పుడు ఈ పథకాన్ని అమలు చేస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. మొదటి యొక్క పథకానికి సంబంధించి నెల 1500 రూపాయలు మహిళలకు ఒక పెన్షన్ లాగా అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి త్వరత భావించడం అయితే జరిగింది. అయితే అన్ని పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్న ఈ నేపథ్యంలో ఆడబిడ్డ నిధి పథకానికి కొంచెం బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చండి. చాలాసార్లు యొక్క పథకానికి సంబంధించి డేట్స్ అనేవి అనౌన్స్ చేశారు, కానీ కొన్ని కారణాల వల్ల గవర్నమెంట్ వద్ద ఉన్న బడ్జెట్ వల్ల కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులు కేటాయించలేక పథకాన్ని పలుమార్లు వాయిదా వేయడం కూడా జరిగిందనమాట. అంటే ముఖ్యంగా విద్యార్థులకి సంబంధించి తల్లికి వందనము, అదేవిధంగా అన్నదాతలకు సంబంధించి అన్నదాత సుఖీభవ, ఇలాంటి పథకాలను ముందుగానే స్టార్ట్ చేశారు కాబట్టి ఆడబిడ్డ నిధి పథకం కొంచెం లేట్ అయిందని చెప్పుకోవచ్చు. అయితే సంక్రాంతి పండుగ అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా అతి ముఖ్యమైన పండుగ మనకి. కాబట్టి పండుగ సందర్భంగా ఆడబిడ్డల కళ్ళల్లో ఆనందం చూడాలన్న ఉద్దేశంతో సంక్రాంతికి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి క్యాబినెట్లో తుది అప్డేట్ కూడా రావడం అయితే జరిగిందనమాట. అయితే కొత్త మార్గదర్శకాలను అయితే కూడా రిలీజ్ చేయడం కూడా జరిగిందండి. దీంట్లో ఈ యొక్క అర్హతలను బట్టి ఎలిజిబిలిటీ అనేది ఫైనల్ చేయడం అయితే జరుగుతుందనమాట. కొత్త ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది తయారు చేయడం జరిగిందండి. మరి గవర్నమెంట్ వారు తీసుకొచ్చినటువంటి ఆ ఎలిజిబిలిటీ లిస్ట్ ఏంటి, మరి ఏ విధమైన అర్హత ఉంటే మనకి డబ్బులు వస్తాయన్న పూర్తి సమాచారం ఏంటో ఒకసారి తెలుసుకుందాము. ఇందులో ముఖ్యంగా కనుక మనం చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులు అనేవి మహిళల ఖాతాల్లోకి పడాలి అంటే కనుక వారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నివాసిత అయి ఉండాలి. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ నివాసిత అయి ఉండాలంటే దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా మీరు కలిగి ఉండాలి. అదేంటంటే కనుక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ విధానంలో మీరు నమోదే ఉండాలి. అదేవిధంగా దీంతో పాటుగా మీకు రేషన్ కార్డు కలిగి ఉండాలండి. ఖచ్చితంగా రేషన్ కార్డు ఉంటేనే ఒక పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి వస్తాయి. దీంతో పాటుగా మీ యొక్క ఆదాయం వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో సంవత్సరానికి వచ్చేసి 2 లక్షలు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 1,50,000 కన్నా తక్కువ ఉండాలండి. ఇలాంటి వారే ఒక పథకానికి అర్హులు అనమాట. అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన వారికి అప్లై చేసుకోవాలనుకున్న వారికి 4-వీలర్ అనేది కలిగి ఉండకూడదు. దీంతో పాటుగా మీరు ఖచ్చితంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్తో పాటుగా P4 సర్వే కూడా చేయించుకుని ఉండాలండి. జియో ట్యాగింగ్లో కూడా మీరు చేయించుకుని ఉండాలన్నమాట. ఇవి చేసిన తర్వాత గవర్నమెంట్ వారు ఒక ఐడి కార్డ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అవి కూడా తొందరలోనే పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. మీ యొక్క కరెంటు బిల్లు వచ్చేసి 300 యూనిట్ల కన్నా తక్కువ ఉండాలండి.
అదేవిధంగా మరి మీరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదన్నమాట. దీంతో పాటుగా మీరు బ్యాంక్ ఖాతా అనేది కలిగి ఉండాలి. బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకొని సిద్ధంగా ఉండాలి. ఇవన్నీ చేసుకుని మహిళలు సిద్ధంగా ఉంటే మీకు వెంటనే ఒక ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు సంక్రాంతి లోపుగా అందజేయాలని చెప్పేసి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. ఇప్పటికే అర్హుల లిస్టుని ఫైనల్ చేసి సచివాలయాల వద్దకైతే పంపించడం కూడా జరిగిందనమాట. మరి లిస్టులో పేరు ఉంటేనే డబ్బులు అనేవి ఖాతాల్లోకి జమ అవడం అయితే జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించండి. మరి రేషన్ కార్డుకి కూడా ఖచ్చితంగా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. మీరు ఆధార్ కార్డుకి కేవైసీ ఏ విధంగా కంప్లీట్ చేయాలో అలాగే రేషన్ కార్డుకి కూడా కంప్లీట్ చేయాలన్నమాట. రేషన్ కార్డుకి కేవైసీ కంప్లీట్ చేయాలంటే కనుక మీరు రేషన్ దుకాణాలకు వద్దకు వెళ్ళి అక్కడ వేలిముద్ర అథెంటికేషన్ ఆధారంగా చేయాల్సి ఉంటుందండి. రేషన్ కార్డులో ఎంతమంది ఉంటే అంతమంది వేలిముద్రల ఆధారంగా కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి. తర్వాత రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి లింకప్ చేసుకోవాలి. దీంతో పాటుగా మీరు యాక్టివ్లో ఉన్న బ్యాంక్ అకౌంట్ని కలిగి ఉండాలండి. మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధారు రేషన్తో పాటుగా ఒక ఫోన్ నెంబర్ కూడా లింకప్ చేసుకోవాలి. తర్వాత ఎన్పిసిఐ లింకింగ్ అనేది అయ్యిందో లేదో మీ బ్యాంక్ అకౌంట్కి ఒకసారి చెక్ చేసుకోవాలండి. గతంలో మీరు చేయించుకుని ఉన్నా కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల కావచ్చు ఒక్కొక్కసారి ఇన్యాక్టివేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు మీకు అన్ని రకాల ఎలిజిబిలిటీస్ ఉన్నా కానీ ఈ యొక్క డబ్బులు అనేవి మీ ఖాతాలో పడకపోవడం అనేది జరుగుతుందన్నమాట. ఇలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండకూడదంటే ముందుగానే ఈ యొక్క వెరిఫికేషన్స్ అన్నీ కూడా మనం కంప్లీట్ చేసుకొని ఉండాలి. తర్వాత డబ్బులు పడకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందండి. తర్వాత మళ్ళీ మనం గ్రీవెన్స్ పెట్టుకొని అప్లై చేసుకుని మళ్ళీ రీవెరిఫికేషన్ చేయించుకొని చాలా ప్రాసెస్ ఉంటుంది. ఈ నేపథ్యంలో డబ్బులు మళ్ళీ రావాలంటే కనుక చాలా టైం అయితే తీసుకుంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి అవాంతరాలు ఏమీ రాకుండా ఉండాలంటే కనుక ముందుగానే మీరు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకోవాలి. మరి సంక్రాంతి పండుగ సందర్భంగా ఆడబిడ్డలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేసేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. ఆల్రెడీ క్యాబినెట్లో సమావేశాలు జరిగాయన్నమాట. మంత్రివర్గ సమావేశాల్లో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఆమోదం కూడా ప్రకటించడం అయితే జరిగిందనమాట. పేద మరియు మధ్యతరగతి ప్రజల మహిళల కళ్ళల్లో ఆనందం తీసుకురావాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకొచ్చారు. తొలుత ఈ పథకాన్ని ఫస్ట్ 18,000 రూపాయలు ఖాతాలో జమ చేస్తారండి. తర్వాత నుంచి కూడా నెల నెల 1,500 రూపాయలు చొప్పున ఈ యొక్క ఖాతాకి ఈ యొక్క డబ్బులకి సంబంధించి నేరుగా బ్యాంకు ఖాతాలకి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా సిద్ధంగా ఉండండి. అదేవిధంగా సిస్టర్ వెరిఫికేషన్ కూడా మీరు కంపల్సరీ ఎలిజిబిలిటీ అయి ఉండాలన్నమాట. దీంతోపాటు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదే ఉన్నారా లేదో ఒకసారి సచివాలయాల వద్దకు వెళ్ళి మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇన్ కేసు అందులో కనుక మీ పేరు యాడ్ అయి ఉండకపోతే కనుక అప్పుడు మీరు వెంటనే యాడ్ చేయించుకోండి. ఈ యొక్క జియో ట్యాగింగ్ ఆధారంగా అలాగే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ విధానం ద్వారానే అర్హుల ఎలిజిబిలిటీ అనేది తీయడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి కంపల్సరీగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీరు నమోదే ఉండాలి. దీంతో పాటుగా మీ రేషన్ కార్డుకి కూడా కేవైసీ కంప్లీట్ చేసేసి రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి లింక్ చేసుకోండి. రేషన్ కార్డులో ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా అందులో ఏజ్ ఏమైనా తప్పుగా పడినా కానీ తర్వాత మీరు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నమాట. కాబట్టి మీ రేషన్ కార్డులో ఆధార్ కార్డులో అన్ని ఊరి పేరు, జిల్లా పేరు, మండలం పేరు, అదేవిధంగా మీ పేరు, మీ అడ్రస్సు, చిరునామా అంతా కూడా కరెక్ట్గా ప్రింట్ అయి ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి రీవెరిఫికేషన్ చేయించుకోవాలి. చాలామందికి ఆధార్లో చాలా చిన్న చిన్న తప్పులు అనేవి వస్తున్నాయి అనమాట. కంపల్సరీ ఇవన్నీ చూసుకోండి. ఖచ్చితంగా మీరందరూ కూడా ఇవన్నీ చేసుకొని సిద్ధంగా ఉండటం వల్ల డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన కీలక సమాచారం ఇదనమాట. తప్పకుండా మరి మీరు ఇవన్నీ చేసుకొని సిద్ధంగా ఉండండి. దీనికి సంబంధించి మీకు ఏదైనా కనుక డౌట్ ఉంటే వెంటనే మీరు కామెంట్ రూపంలో అడిగితే నేను మీకు వెంటనే రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్. మరొక మంచి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.